వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్. అవును, ఇది నిజమే. పార్లమెంట్ ఆవరణంలో వారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అసలు ఎందుకు రాహుల్ గాంధీని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, అలాగే ప్రియాంక గాంధీని కావచ్చు, ఇండి కూటమి ఎంపీలను కూడా ఎందుకు అరెస్ట్ చేయడం అనేది జరిగింది, దానికి గల కారణాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పైన తప్పుపడుతూ వస్తున్నారు. సో ఎన్నికల కమిషన్ ఓట్లని చోరీ చేస్తుంది, దొంగ అంటే ఉన్న ఓట్లని తీసేస్తుంది, కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తుంది అని చెప్పేసి రీసెంట్గా ఆయన ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం, తర్వాత కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా దానికి మద్దతు తెలపడం అనేది జరిగింది. సో అదే అంశం పైన ఈరోజు పార్లమెంట్ ఆవరణంలో కూడా ధర్నా చేస్తుంటే ఖర్గే, రాహుల్ అలాగే ప్రియాంక ఎంపీల అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీన్ని చాలా మంది ఖండించారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఖండించడం అనేది జరిగింది. ఓట్ల చోరీపై ఆధారాలతో సహా నిరూపించి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ, ఇంటి కూటమి ఎంపీలను కూడా ప్రధాని మోడీ సర్కార్ ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖండించడం అనేది జరిగింది. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీపై వినతి పత్రం ఇస్తామని శాంతియుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్ చేయడం అక్రమమని, అప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఓట్ చోరీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో ఓకే, రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ అయ్యాయి అని చెప్పేసి ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి బీజేపీ ఎంపీలు ఏం కౌంటర్ ఇస్తున్నారంటే, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాదాపుగా 63 స్థానాలు గెలిచింది కదా, మరి ఇక్కడ ఓట్ల చోరీ అయితే ఇక్కడ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనే గెలిచేది కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత కర్ణాటకలో ఆల్రెడీ రూలింగ్ లో ఉంది భారతీయ జనతా పార్టీ, అయినా కూడా మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది, మరి ఇక్కడ ఓట్లు చోరీ కాలేదా అంటే. తర్వాత మళ్ళీ ఇంకోటి చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది. సో ఇక్కడ గెలిస్తే మాత్రం ఓట్లు చోరీ కాలేదు, ఈవీఎంలు చాలా పద్ధతిగా పనిచేసినాయి, అండ్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల హార్డ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ కితాబులు ఇస్తారు, ఇక్కడ మెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ మహారాష్ట్రలో ఓడిపోయినంత మాత్రాన, తర్వాత హర్యానాలో ఓడిపోయినంత మాత్రాన ఇంకా ఈసీ సరిగా పనిచేయట్లేదు, అంత దొంగ ఓట్లు వేయించింది, అందుకని చెప్పేసి అభ్యర్థులు ఆ రాష్ట్రాల్లో గెలిచిండ్రు అని చెప్పేసి మీరే అంటారు. ఒకవేళ ఈ చేసుకోవాలనుకుంటే సరే, అవన్నీ ఎందుకు, 2024 ఎంపీ ఎన్నికల్లో చూసుకుందాం. 2014లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దాదాపు 53 సీట్లు అనుకుంటా, 49 53 సీట్లు అనుకుంటా. 2019లో కూడా 50 లోపే, 60 లోపే, దాదాపుగా 50-60 అయితే దాటలేదు నాకు తెలిసి 2019లో కూడా. మళ్ళీ 2024 వచ్చేసరికి దాదాపుగా 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కదా. సో దాదాపు ఒక 50 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, మరి ఇక్కడ ఎట్లా గెలిచింది, మరి ఇక్కడ ఓట్లు చోరీ కాలేవా. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఆప్కే పార్ 400 పార్ అని చెప్పేసి మోదీ నినాదంతో దాదాపుగా వాళ్ళు సింగిల్ మెజార్టీతో అట్లీస్ట్ ఒక 300 స్థానాలు అయినా సరే వాళ్ళు ఓట్లు చోరీ చేసేటోళ్ళు కదా. మళ్ళీ 242కి ఎందుకు పడిపోవడం అనేది జరుగుతుంది. సో 242 అనుకుంటా భారతీయ జనతా పార్టీకి, తర్వాత మిత్రపక్షం వాళ్ళతోటి మొత్తానికి 293 స్థానం దాంతో ప్రస్తుతం వాళ్ళు అధికారంలో, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మరి ఇక్కడ వస్తే మాత్రం మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇదే పార్లమెంట్ లో మెచ్చుకోవడం అనేది జరిగింది. మేము ఎక్కడి నుంచో భారత్ జోడో యాత్ర ద్వారా, హాస్య జోడో యాత్ర ద్వారా, న్యాయ యాత్ర ద్వారా మేము దాదాపుగా 99 స్థానాలు గెలిచినాం, ఇది ప్రజల తీర్పు. సో భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఓడిపోయినాయి, ఇది దేశానికి గర్వకారణం 99 స్థానాలు అని చెప్పేసి ఆయననే పెద్ద స్పీచ్ ఇచ్చుకున్నారు. ఆ టైంలో మోడీ గారు కూడా ఓ చిన్న మాట అనడం అనేది, అన్ని సబ్జెక్టులో 99 వచ్చినాయి, ఒక్క సబ్జెక్ట్ లో 99 కాదని చెప్పేసి, అది కూడా ఎంత వైరల్ అయిందో అనేది చూసినాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఈసీ కూడా ఏమంటుంది, సో మీరు గెలిస్తే ఒక రకంగా, మీరు ఓడిపోతే ఒక రకంగా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈసీ చెప్తున్నటువంటి మాట. సో దీనిపైన ప్రజల తీర్పు, నిజంగా ఓట్లు చోరీ అవుతున్నాయి అనేది మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.